క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 2వ తారీఖు శుక్రవారం మనం ఉన్నాం. మరి ఈరోజు శుక్రవారం కనుక పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి సమయంలో భూలోక నివాస జీవితము, పరలోక నివాస జీవితము అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. భూలోక నివాస జీవితము, పరలోక నివాస జీవితము అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి రెండిట్లో ఏది గొప్పది అని అంటే, భూలోక నివాస జీవితం ఎన్ని సంవత్సరములు? పితరుల యుగంలోనైతే 800, 900 అలా జీవించారు. మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. తర్వాత ధర్మశాస్త్రం అక్కడే మళ్ళా 120కి తగ్గించడం జరిగింది 6వ అధ్యాయంలో. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలోకి వచ్చేసరికి అధిక బలం ఉంటే 70-80. ఇప్పుడు క్రైస్తవ యుగంలోకి వచ్చేసరికి గ్యారంటీ లేదు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం అని చెప్పేసి. కాబట్టి భూలోక నివాస జీవితము, భూలోక నివాస జీవితము, ఈ యొక్క భూలోక నివాస జీవితంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ భూలోక నివాస జీవితంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం మనం. తీసుకోకపోతే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా నిష్ప్రయోజనం అవుతుంది అన్నమాట. అవును కదా? వాస్తవానికి మీ చంటి బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మంచి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే వారి భవిష్యత్తు బాగా ఉంటుందని బాగా ఆలోచన చేసి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. అవును కదా? అదేవిధంగా ఒక రైతు మంచి విత్తనాలను పొలంలో విత్తితే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి మంచి విత్తనాలను తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇంకా మంచి సరుకు తీసుకుని వ్యాపారం చేస్తే బాగుంటుందని మంచి సరుకు తీసుకుని వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తూ ఉంటారు. మంచి పని, జీవనోపాధికి అది ఏ పైనా సరే మంచి పని చక్కగా అంతా కూడా మంచిగా నేర్చుకుంటే ఎక్కడున్నా బ్రతుకుతాడు కదా, ఈ భూమి మీద, ఈ భూనివాస జీవితంలో కదా. ఇంకా ఆలోచన చేసినట్లయితే కొంత వయసుకు వచ్చిన తర్వాత, మ్యారేజ్ వయసుకు వచ్చేసరికి మంచి సంబంధం కలుపుకుంటే కుటుంబ భవిష్యత్తు చాలా బాగుంటుంది కదా. లైఫ్ ఒక టర్నింగ్ లాంటిది అనమాట. అవును కదా? అలాగా తర్వాత గమనించినట్లయితే మంచి ఇల్లు కట్టుకునే ముందు పునాది గట్టిగా వేసుకుంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ భూలోక నివాస జీవితంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదా. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, ఆచితూచి అడుగేస్తూ ఉంటాం. అవును కదా? ఈ భూనివాస జీవితంలో నీవు ఎంత గొప్పవాడివైనా సరే, సొలొమోన్ మహారాజు గారు అంత గొప్పవాడు సైతం కూడా ఏం ఆలోచించాడంటే, ఈ లోకపరంగా ఈ భూనివాస జీవితంలో అన్నీ సంపాదించాలా, అంతా కూడా సుఖ సంతోషాలతో అనుభవించాలా బ్రతికినంత కాలం కూడా అని చెప్పేసి ఎన్ని ఆలోచన చేసి ఎంతో సంపాదించాడు. మనకి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనకు కనపడుతుంది.
ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఈ భూమి మీద నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని, వాటిలో సకల విధముల వృక్షములు నాటించుని, వృక్షములు నారుమళ్ళు నీరు పారుటకై చెరువులను తవ్వించుకుని, అక్కడ చాలా అన్ని కూడా మేక మందలు గొర్రె మందలు విస్తారంగా నా కొరకు వెండి బంగారం అంతా కూడా సంపాదించుకుని, అంతా కూడా నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా అభ్యంతరపరచలేదు. మరియు నా హృదయము ఈ పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏది కూడా అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు వెనక్కి తిరిగి చూసి ఆలోచన చేశారన్నమాట. ఈ భూనివాసుల జీవితంలో అప్పుడు వెనక్కి తిరిగి చూసి ఆలోచిస్తే, నేను చేసిన పనులన్నీ కూడా, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతా కూడా నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది కూడా లేనట్టు నాకు కనబడెను అంటున్నమాట. ఈ భూనివాస జీవిత పరిస్థితి అది. అంత మహా గొప్ప రాజుగారే ప్రయత్నం చేశాడు, ఏదో సాధిద్దాం, ఏదో ఇచ్చేద్దాం అని చెప్పేసి. అయినా కానీ ఏమనిపించిందంట ఆయనకి, ఈ లోకపరంగా ఈ భూనివాస జీవితంలో నేను చేసిన పనులన్నీ కూడా ఎంత ప్రయాసపడ్డానో, ఎంత కష్టపడ్డానో, వాటి కొరకే నేను ప్రయాస అంతా కూడా నిదానించి ఆలోచిస్తే అవన్నీ వ్యర్థముగాను కనపడి అంటారు ఈ భూనివాస జీవితంలో కదా. తర్వాత గమనించినట్లయితే ఈ భూనివాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ధనాపేక్ష అనేది ఒకటి ఉంటుంది. ఈ భూలోక నివాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ధనాపేక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ భూలోకంలో కదా. అందుకనే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 9-10 వచనాల్లో గమనించినట్లయితే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలను, ఉరిలోను, అవివేకయుక్తములనే హానికరములైన అనేక దురాశలను పడుదురు. అటువి మనిషిని నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఎవరో ఇస్కరియోతు యూదా ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను అప్పగిస్తాను, నాకేమి ఇస్తారని చెప్పేసి బేరం మాట్లాడుకుని 30 వెండి నాణ్యాలు మాట్లాడుకుని అప్పగించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది అతనికి ఎప్పుడు అర్థమైంది, ఈ భూనివాస జీవితంలో ఎంత ధనం ఏదైనా సరే వేస్ట్ అని చెప్పేసి ఎప్పుడు అర్థమైంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెము దేవాలయంలో పారేసి పోయి ఏం చేశాడు, ఉరిపెట్టుకున్నాడు అంట. పశ్చాత్తాపం కలిగింది. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించిన తర్వాత, ఆయనకి శిక్ష విధింపబడ చూసినప్పుడు, దానివల్ల ఈ భూలోక సంబంధంగా ఉపయోగం ఏమీ లేదని అప్పుడు అర్థమైంది కదా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇంకా మనం ఉదాహరణకి ఆలోచన చేసినట్లయితే, ఈ భూలోక నివాస జీవితంలో ఆస్తుల కోసం ఎంత దగ్గర బంధువులైనా సరే ఏమొస్తుంది, ఆస్తుల కోసం ఏమైపోతారు, విడిపోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనకు బైబిల్లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
2 కుమారులుంటే చిన్న కుమారుడు ఏమన్నాడు, నాకు పనిచేసి నాకు కావాలి, నేను దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి బాగా లాభం సంపాదించుకుని రావాలని చెప్పేసి లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 20 వచనాలు మనం చూడవచ్చు. వెళ్ళిపోయి మొత్తం కూడా తన ఇష్టానుసారంగా మొత్తం చేసుకుని ఏం చేసుకుంటాడు, మొత్తం కూడా భూలోక నివాస జీవితము అది పరిస్థితి. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. శాశ్వతం కాదు అది ఏది కూడా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని అతనికి అర్థమైంది. అంతా పోగొట్టుకున్న తర్వాత పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడి వాళ్ళ నాన్న గుర్తొచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పనివాడిగా చేరతానని వచ్చినప్పుడు ఏమన్నాడు అక్కడ, పరలోకమునకును నా తండ్రికి నేను విరోధంగా పాపం చేసిందని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చిందనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకా ఈ యొక్క భూనివాస జీవితం అనేది ఎలాంటిది అనంటే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట వివరించడం జరిగింది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ఎలాంటిదంటే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధాకరమైన వల యందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టుబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును కూడా చిక్కుబడుదురు. ఇంకా ఈ భూమి మీద లాభం సంపాదించుకుందాం రండి అని అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళం కూడా లాభం సంపాదించుకుందాం అనుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారలారా, మీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు మన బ్రతుకులు. ఈ భూనివాస జీవితం ఇట్లా కనపడి అట్లాగా మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు. ఇంకా దీన్ని ఇంకెలా పోల్చాడంటే, నీటి బుడగతో పోల్చాడు, గడ్డి పువ్వుతో పోల్చాడు, ఆవిరితో పోల్చాడు, ఛేద బిల్లుతో పోల్చాడు, నీడతో పోల్చాడు, త్రాసుతో పోల్చాడు అనమాట, ధూళితో పోల్చాడు అనమాట. ఈ భూలోక నివాస జీవితం అనేది శాశ్వతం కాదు. ఎన్ని ఉన్నా ఎన్ని మనం సంపాదించుకున్నప్పటికీ కూడా సొలొమోను మహారాజు గారే ఎన్నో సంపాదించాడు, మనం చూసాం కదా. ఈ భూలోక నివాస జీవితము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏమనిపిస్తుంది అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని తెలిపిస్తుంది. ప్రతి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో నేను ఇస్తానంటాడు. మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలన్నా ఇస్తానని తెలియజేయడం జరుగుతుందండి. మనకందరికీ తెలిసిన సంగతి. ఈ భూమి మీద శరీరం అనేది నిష్ప్రయోజనం. భూమి మీద నిష్ప్రయోజనం. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? శరీరం ముఖ్యమా? శరీరం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఆత్మ కదా. కాబట్టి శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది అని చెప్పేసి గ్రంథం మనకు అక్కడ తెలియజేస్తుంది అన్నమాట. శరీరం కోసమే మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాము. తినటానికి తిండి కావాలని, ఉండడానికి ఇల్లు కావాలని, కట్టుకొని బట్టగాలి ఇవన్నీ కూడా దేని కొరకు? శరీరం కోసమే. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు అనమాట. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోమంటాడు అనమాట కదా. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి.
జాగ్రత్త పడుడి అంటాడనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆసుపత్రులు ఎన్నున్నా సరే మనిషి రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది కదా. కాబట్టి ఇంకా లూకా సువార్తలో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఈ భూమి మీద నువ్వు ఎంత విస్తారముగా ఏది సంపాదించినా ఏది చేసినా కానీ నీకు దేవుడు నీకు వ్యాపారాన్ని దీవించి ఆస్వాదించి ఎంత ఉన్నత స్థితిలో ఉండవచ్చు. నీ యొక్క పాడి పంటలను బాగా పండించి ఉన్నత స్థితిలో ఉండవచ్చు. నువ్వు చేసే ఏ పనైనా సరే దీవించి ఆశ్రయించి ఉన్నత స్థితిలో ఉండొచ్చు. నీ కలిమి విస్తరించి ఉండొచ్చు, కానీ జీవమునకు మూలం మాత్రం కాదని, దానికి దీనికి సంబంధం లేదంటున్నాడు. దానికి దీనికి అసలు సంబంధమే లేదని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి అంతటి సొలొమోను మహారాజు గారే ఏమన్నాడు, దీని మీద అసలు నాకు లాభకరమైనది ఏది కూడా లేదంటున్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేపింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు పడాను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడినని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఇంకా 2వ అధ్యాయంలో వ్యర్థము ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు వలన అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి, తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా త్వరపడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరముకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుతూ తన సంచార మార్గం తిరుగుతూ వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నీట్లేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివేచింపజాలరు. చూచుటకు కన్ను తృప్తి పొందుతున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలగట్లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం అనేది తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. చివరాఖరికి అంత మహారాజు గారు ఏం తెలియజేశాడు? 12వ అధ్యాయంలో 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఎందుకంటే ఇంకా లేదు అని చెప్పేసి, ఛాన్స్ లేదని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇంకా 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే అక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అంటున్నాడు. అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే శరీర సంబంధమైనది కొంచెం మట్టుకే ప్రయోజనం ఏదైనా సరే. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఎప్పటికీ కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే. అందుకనే పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి గమనించినట్లయితే, మీకు ఏది ఉన్నా ఏది లేకున్నా, ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా సరే, మీరు మాత్రం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనిడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రములైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అంటున్నాడు. వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని చెప్పేసి కింద 11వ వచనం నుంచి, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగో చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిని ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం. అవంత ప్రాముఖ్యం కాదంటున్నాడు. వాస్తవానికి భూలోక నివాస జీవితానికి పరలోక నివాస జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఏముంది ఏది లేదు అనేది ముఖ్యం కాదు, కానీ ఆ పరలోక నివాసం కొరకే మనం ప్రయాసపడాలని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది కదా. తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక గమనించినట్లయితే 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మొదటి నుంచి గమనించినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుత్సూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని మీరు రుత్సూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ పొందే విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అంటున్నాడు అన్నమాట. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2 రకాల మనుషులు ఉంటారు ఈ లోకంలో. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరయ్యానంటే, ఒకటి ఆత్మానుసారులు, 2 శరీరానుసారులు. శరీరానుసారులు దేని గురించి ఆలోచన చేస్తారు? ఈ భూలోక నివాస జీవితం గురించి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ, ఈ భూలోక నివాసములో మనం ఉన్నత స్థితిలో ఉంటే చాలనుకుని మరి దీని గురించి ఆలోచన చేస్తుంటారు అన్నమాట. ఆత్మానుసారులైనట్లయితే వాటినన్నిటిని కూడా దేవునికి ఏదైతే చేయవద్దు అని చెప్పాడో వాటన్నిటిని కూడా సిలివేస్తూ ఉంటారు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి గమనించినట్లయితే, శరీరానుసారులు శరీర విషయములందు మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములందు మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రముగా లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు అని ఖచ్చితంగా తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా నివసింపజేయనని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అనమాట. కాబట్టి శరీరానుసారంగా ఆలోచన చేస్తున్నామా, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తున్నామా, ఆలోచన చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ భూమి మీద భూనివాస జీవితంలో ఒక పిల్లాడిని మంచి స్కూల్లో వేయడానికి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక రైతు మంచి విత్తనాలను వేయడానికి పొలంలో ఆలోచన చేస్తాడు. మంచి వ్యాపారి మంచి సరుకు తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తాడు. మంచి పని జీవనోపాధికి మంచిగా నేర్చుకుని ఎవడైనా సరే ఎక్కడైనా సరే బ్రతకడానికి అవకాశం ఉండేట్లు మంచిగా నేర్చుకుంటాడు. మంచి ఉదాహరణకి వివాహ వయసులో మంచి సంబంధం కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలని. అంతకంటే తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే తెలియజేశాడు. ముందు పునాది గట్టిగా ఉండాలి, పునాది అనేది గట్టిగా ఉండాలి. ఏ పునాది మీద పరలోక నివాస జీవితము కొనసాగించడానికి ఏ పునాది మీద నువ్వు నిలబడాలనంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 11వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయం 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది మీద కనుక నువ్వు నిలబడినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితం ఎంతో బాగుంటుంది. పరలోక నివాస జీవితం అనేది అక్కడ దాకా నిన్ను తీసుకుని వెళ్తుంది. పునాది, ఆ పునాది మీద కట్టబడాల్సిన అవసరం అనేది ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని గుర్తు చేసినట్లుగా మనం చూడగలం. 6వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మనం ఏ విధంగా ఈ భూనివాస జీవితం గురించి మంచి 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 అని ఏ విధంగా ఆలోచన చేస్తామో అదేవిధంగా మన ఆత్మీయ జీవితము పరలోక సంబంధమైన నివాసం కొరకై మన పునాది కూడా క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలని తెలియజేస్తూ, ఇక్కడ గాలి విసిరను ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను కదా. గమనించినట్లయితే ఆ ఆత్మీయ జీవితం అనే పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేయబడాల్సిన అవసరం అనేది, నీ పునాది అక్కడ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పాడు, ఈ బండ మీద కట్టుదును అన్నాడు. దాంట్లోకి వస్తే దాని ఎదుట పాతాళలో ద్వారాలు కూడా దాని ఎదుట నిలవలేవు అన్నాడు. అలనాడు
నోహు పడవలోనికి వస్తే ఎవరికి ఏ ప్రమాదం ఉండదు, సురక్షితంగా ఉంటుందని తెలియజేశాడు. మనకు అది సూచనగా కనపడుతుంది. కాబట్టి మన పునాది గట్టిగా వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఆత్మీయ జీవితంలో. ఎఫెసీ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించినట్లయితే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మన అన్ని విషయములలో ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఆయన శిరస్సు అయినాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తమలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడే ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అంటున్నాడు ఇక్కడ కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే నేను ముగించబోతున్నాను. 1 పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట కూడా గమనించినట్లయితే 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను ఇది ఈ భూలోకం శాశ్వతం కాదు అంటున్నాడు. ఈ భూలోకం ఎప్పటికీ శాశ్వతం కాదు, నీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా శాశ్వతం కాదని చెప్తూ, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గం దూషించరో ఆ విషయములలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మేము బతిమాలుకొనిస్తున్నాను అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాడు. కాబట్టి ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడనని తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్వం తీసుకుంటావో అప్పుడు నువ్వు చనిపోయినా సరే బ్రతుకుతావు అని చెప్పేసి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అందుకు యేసు, పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ భూలోక నివాస జీవితము గురించి మొత్తం తెలుసుకుని మరి పరలోక నివాస జీవితం గురించి ఆలోచన చేసి శరీరానుసారులుగా కాక ఆత్మానుసారులుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉన్నది. ఆ పునాది అనేది యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడి ముందుకు కొనసాగాల్సిన అవసరం అనేది ఉన్నది. అప్పుడు నీకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవి సాధారణంగా వచ్చేవి. అన్నీ ముళ్ళ పొదలో పడిన గింజకులాగా కొన్ని శోధనలు రాగానే ఇది అయిపోతుంది, జారిపోతుంటాం అన్నమాట. తోపక్కన పడిన గింజలాగా ఏమవుతున్నాడు, పక్షులు ఎత్తుకొని పోయినట్లుగా అప్పుడే విని అప్పుడే తీసుకెళ్ళిపోయినట్లుగా అవుతారనమాట. రాతి నెల పడిన గింజ ఏ విధంగా లోపలికి వెళ్లకుండా అవకాశం లేకుండా ఎండిపోతుందో అలా కాకుండా మంచి పొలంలో మంచి హృదయంలో వాక్యం అనే విత్తనం అనేది మొలవాల. అప్పుడు నీవు ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటి వరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మిగిలిన వాక్యము తర్వాతి తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో మరోసారి వందనా సమర్పిస్తూ
మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళాలనే ఆలోచించే ముందుకు వెళ్తున్నాం. అందరికీ మరోసారి వందనాలు సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.